ములుగు జిల్లా మంగంపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీఓ బద్రు నాయక్తో పాటు సిబ్బంది ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన స్వతంత్ర టీవీ ప్రతినిధి ఎంపీడీఓ బద్రు నాయక్తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో లేరని ప్రశ్నించగా ఆయన దూషణలకు దిగాడు. తన ఇష్టం వచ్చినట్లు డ్యూటీ చేస్తానని, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఎంపీడీఓ బద్రు నాయక్తో పాటు సిబ్బంది ఒకరు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రశ్నించిన స్వతంత్ర టీవీ ప్రతినిధిపై దూషణల పర్వం అందుకున్నాడు ఎంపీడీఓ. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ములుగు జిల్లా మంగపేట కార్యాలయంలో ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడానికి కారణం ఏంటి? దీనిపై పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట మండలంలోని ప్రజలు అర్జీ పెట్టుకోవడానికి ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడికి అనుకోకుండా స్వతంత్ర టీవీ ప్రతినిధి ఎంపీడీఓకు ఫోన్ చేసి, ఏంటండి మీ ఆఫీస్ లో ఒక్క స్టాఫ్ లేరని చెప్పేసి ఎంపీడీఓని ఫోన్ చరవాణి ద్వారా అడగగా, నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో, మాకు ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీ చేస్తాం, మా ఇష్టానుసారంగా చేస్తాం, ప్రజలతో ఎవరితో మాకు సంబంధం లేని విధంగా అయినా వాదనలకు దిగడం జరిగింది. అక్కడికి వెళ్లిన స్వతంత్ర టీవీ ప్రతినిధితో ఎంపీడీఓ బద్రు నాయక్ చరవాణిలో మాట్లాడడం జరిగింది. అవును, మేము లేము, మా ఇష్టం, ఏం చేసుకుంటావు, నువ్వు వార్త పెట్టుకుంటావా పెట్టుకో, కలెక్టర్ కు చెప్పుకుంటావా చెప్పుకో, కలెక్టర్ నన్ను ఏమీ చేయలేడు, నా ఇష్టం వచ్చినట్టు డ్యూటీ చేస్తా, నువ్వెవరు నన్ను అడగడానికని ఆయన దగ్గర స్వరంతో గట్టిగా అరుస్తూ ఫోన్ లో మాట్లాడని. దీనిపై ములుగు జిల్లా కలెక్టర్ కు వెంటనే చరవాణిలో ఫోన్ చేయగా, అతనిపై తక్షణమే చర్య తీసుకుంటాం, మేము అటువంటి విధులకు గౌరవైన అధికారులపై వెంటనే మెమో ఇచ్చి ఖచ్చితమైన చర్య తీసుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అయితే స్వతంత్ర ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. దీనిపై ప్రజలు కట్టే పన్నుతో జీతం తీసుకుంటున్నామని ఏమాత్రం ఉద్యోగం చేసే శ్రద్ధ లేని పరిస్థితి ఎంపీడీఓ గాని తన కింది సిబ్బందికి గాని ఎక్కడ కూడా ఆచరణలో పెట్టిన పరిస్థితి అయితే లేదు. దీనిపై ములుగు జిల్లా కలెక్టర్ కు ప్రజలైతే టిఎస్ దివాకర్ ఇటువంటి అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలైతే జిల్లా కలెక్టర్ ని వేడుకోవడం జరుగుతుంది. విజయ్, శ్రీనివాస్, ఎంపీడీఓ బద్రు నాయక్ దురుసు ప్రవర్తనకు సంబంధించి కార్యాలయంలో సిబ్బంది ఏమంటున్నారు? అలాగే మిగతా సిబ్బంది కూడా అందుబాటులో లేరా? అలాగే అక్కడికి ఎంపీడీఓ కార్యాలయానికి వస్తున్న మిగతా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చంటి పిల్లని ఎత్తుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు ఆఫీస్ ముందే ఇద్దరు మహిళలు వేచి ఉండడం అయితే మనము గమనించడం జరిగింది. దీనిపై బద్రు నాయక్ ఫోన్ చేసిన వెంటనే ఆయన ఇష్టానుసారంగా ఫోన్ లో వాదించడం జరిగింది. దానిపై వెంటనే జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న సిబ్బంది, ఆయనతో పాటు ఉండాల్సిన సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మెన్ తో సహా ఎవరు కూడా ఆఫీసు ప్రాంగణంలో గానీ ఆఫీసులో గానీ ఎక్కడ కూడా ఒక్క సిబ్బంది కనిపించకపోవడం శోచనీయంగా విషయం ఇది. దీనిపై కలెక్టర్ వెంటనే స్పందించి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. విజయ్, శ్రీనివాస్, కలెక్టర్ అయినా సరే ఏమి చేయలేరనే ఈ వింత ప్రవర్తనకి సంబంధించి పై అధికారులకి ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా? వాళ్ళు ఏమైనా స్పందించడం జరిగింది ఇప్పటి వరకు? తక్షణమే జిల్లా కలెక్టర్ కు మెసేజ్ చేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అతనిపై చర్య తీసుకుంటామని చెప్పడంతో వెంటనే అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీ కలెక్టర్ కూడా ఇమ్మీడియట్లీ స్వతంత్ర ప్రతినిధికి ఫోన్ చేయడం జరిగింది. తక్షణమే మేము అతనిపై చర్య తీసుకుంటాం, ప్రజలకు అందుబాటులో లేని ఏ అధికారి పైన ఖచ్చితమైన చర్య తీసుకుంటామని చెప్పేసి అయితే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.